తన దగ్గర జ్ఞానం కోసం వచ్చిన శిష్యుడు తన కర్తవ్యాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తాడో ఆ గురువు అతనిని ఆశీర్వదించి చక్కగా ముందుకెళ్ళటానికి ముందు జ్ఞానంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి మెట్లు చెప్తాడనమాట. సో ముక్తి మార్గం పూర్తిగా అతనికి అవగతమయ్యేటట్లుగా చెబుతాడు. సో అందుకని గురువు ఎప్పుడైతే సంప్రీతుడవుతాడో అంటే సంతృప్తి చెందుతాడో త్రిమూర్తులు కూడా తృప్తి చెందుతాడు. సో విడిగా మనం వెళ్ళి శివాలయానికి వెళ్ళో లేకపోతే విష్ణువాలయానికో వెళ్ళో విడిగా అనేక రకాల పూజలేమీ చెయ్యక్కరలా. ఎప్పుడైతే గురువు యొక్క సేవ, గురువు సేవ అనగానే మామూలుగా గురు సేవ అంటే ఏంటి, గురువు చెప్పినటువంటి కార్యక్రమాలలో పాల్గొనటమే గురుసేవ. పౌర్ణమిలో పాల్గొనాలి. లేకపోతే గురువు మొన్న నవరాత్రులు చేశారు, నవరాత్రులు చేసినప్పుడు పాల్గొనాలి.